నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తమిళనాడును తలపతి విజయ్ ఫోబియా కుదిపేస్తోంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడేదాకా ఎవ్వరికీ పట్టని టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పుడు అందరికీ కొరకరాని కొయ్యగా మారారు. ఏవో 20-30 సీట్లకే పరిమితం అవుతారనుకున్న విజయ్ తన పార్టీని 108 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా నిలిపారు. అన్ని ఇతర రాజకీయ పక్షాల వెన్నులో వణుకు పుట్టించి ముఖ్యమంత్రి పీఠంపై కాలు పెట్టారు. తలపతి విజయ్ కొట్టిన దెబ్బతో ప్రధాన ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతోనే విజయ్ సరిపెట్టుకోవడం లేదు. ఇప్పటికీ అన్ని రాజకీయ పక్షాల్లోనూ ప్రకంపనలు పుట్టిస్తున్నారు. 59 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎంకే గతిలేని పరిస్థితుల్లో విజయ్ ముఖ్యమంత్రి కావడానికి సహకరించింది. 47 స్థానాలతో రెండో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన అన్నా డీఎంకే ఇప్పుడు చీలిక దిశగా పయనిస్తోంది. సంపూర్ణ మెజారిటీ తెచ్చుకోలేని విజయ్ ముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. విజయ్ ముఖ్యమంత్రి కావడానికి వీలుగా ప్రధాన ప్రతిపక్షం తన కూటమిలోని చిన్నా చితకా పార్టీలను టీవీకేకు మద్దతు ఇచ్చేలా ఒప్పించింది. ఇక అన్నా డీఎంకేలో చీలికలకు కూడా ఒక రకంగా విజయ్ కారణమవుతున్నారు. విజయ్ పార్టీలో విలీనం కావడానికైనా లేదంటే విజయ్కు మద్దతుగా నిలవడానికైనా సిద్ధం కావాలని అన్నా డీఎంకేలో ప్రధాన వర్గం పట్టుబడుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి అందుకు ఒప్పుకోవడం లేదు. దాంతో పళనిస్వామి పదవి నుంచి వైదొలగాలని రెబల్ ఫ్రాక్షన్ ఒత్తిడి తెస్తోంది. రెబల్ ఫ్రాక్షన్కు రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయభాస్కర్ లాంటి సీనియర్ నాయకులు నేతృత్వం వహిస్తున్నారు. రెబల్ ఫ్రాక్షన్లో 36 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారని వారు చెబుతున్నారు. విజయ్కు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరాలనే యోచనలో రెబల్ వర్గం ఉంది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో జరిగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అన్నా డీఎంకే భవితవ్యాన్ని తేల్చబోతుంది. ప్రభుత్వ బలపరీక్ష కాస్త అన్నా డీఎంకే అస్తిత్వ పరీక్షగా మారిపోయింది. రెబల్ వర్గం ప్రభుత్వానికి మద్దతు తెలిపినా లేక ఓటింగ్ నుంచి దూరంగా జరిగిన అన్నా డీఎంకే నిట్ట నిలువులా చీలిపోతుంది. తన వెంట కేవలం 11 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో అన్నా డీఎంకే పార్టీని పళనిస్వామి ఎలా కాపాడుకుంటారోనన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. అన్నా డీఎంకే చీలిపోతే బలపడేది ముఖ్యమంత్రి విజయ్ మాత్రమేనన్న మాట వాస్తవం. అన్ని రాజకీయ పార్టీలను విజయ్ ఒకే ఒక దెబ్బతో పడగొట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా 59 ఏళ్ల ద్రవిడ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి ఒక్క దెబ్బతో విజయ్ అడ్డుకట్ట వేశారు. ఏదేమైనా తంబీల రాజకీయాలే వేరప్ప. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.